హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు గదా! ఈయనొచ్చేసి నేను చిన్నప్పుడు అంటే మూడో తరగతి, నాలుగో తరగతి చదివేటప్పటి నుంచి ఈయన దగ్గరే తీసుకుంటున్నాననమాట. అంటే జ అన్నీ ఉంటాయి. జడ బ్యాండులు, దువ్వెనలు, బ్రష్‌లు అట్లా బొట్టు బిళ్ళలు గానీ, జడకు పెట్టుకునే బ్యాండ్లు గానీ, అలా ప్రతిదీ ఉంటదనమాట. ఇంక నేను చెప్పాను గదా! మూడో తరగతి చదివేటప్పటి నుంచి మా అమ్మ ఈయన దగ్గరే తీసుకునేది. ఇంక తర్వాత గూడా నాకు పెళ్ళయిన తర్వాత గూడా నేను ఇదే ఊర్లో ఉన్నాను గాబట్టి, ఇంకా అప్పటినుంచి ఇప్పటిదాకా ఈయన దగ్గరే తీసుకుంటున్నాననమాట. ఇంకా ఆయన నవ్వుతా ఉన్నాడు. నేను ఇలాగే ఉన్నాను. నువ్వు ముసలిదానివి అయిపోతున్నావు అమ్మా అని. నాకు ఆ మాట అన్నప్పుడల్లా ఎంత నవ్వొచ్చిద్దో. నిజంగానే నాకు తెలిసిన దగ్గర నుంచి ఆ అంకుల్ అలాగే ఉన్నాడు. నేను ముసలిదాన్ని అయిపోతున్నాను నిజంగానే. ఆయన అన్నాడని కాదు గానీ, నిజంగానే సేమ్ ఆయన అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నేను మారిపోతా ఉన్నాననమాట. ఇంకా ఆయన అంతకుముందు నెట్టుడు బండిలో తీసుకొచ్చేవాడనమాట. ఇంక ఇప్పుడైతే అది నడవలేకపోతున్నాడంట. ఇంక ఇప్పుడు ఇదైతే కరెంట్‌ది. అంటే ఛార్జింగ్ పెట్టుకుంటే ఎళ్ళిద్దంట బండి. కొత్తగా తీసుకున్నానమ్మా అని అడిగాడు. అంటే నేను అడిగాననమాట. ఇది ఎంత అయ్యింది? ఏంటి? ఆహ్, దగ్గరుండి చేయించుకున్నావా? స్ట్రాంగ్‌గా ఉంది అని. 1,50,000 అయిందంట. బండయితే చాలా బావుంది. ఇంక కొంచెం వయసు పెరిగిపోతుంది గాబట్టి, ఇంక అలాంటి వాళ్ళకి చక్కగా ఉపయోగపడిద్దనమాట. ఇంక నేను చేసిన షాపింగ్ గూడా చూయించాను గదా! ఇంక బ్రషు, అలాగే బొట్టు బిళ్ళలు, దువ్వెన, జడ బ్యాండ్లు ఇవైతే తీసుకున్నాననమాట. ఇంక ఈ వీడియో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయ్యింది. ఇంక అంతలోకి ఆ అంకులొస్తే ఇంక కావాల్సినయి చిన్న చిన్న వస్తువులైతే తీసుకున్నాను. ఇంక అంతలోకి మా వారు గూడా వచ్చారనమాట. ఇంక అందరం కలిసి భోజనం చేస్తున్నాం. ఇంతకీ వీడియోని లైక్ చేశారా లేదా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇంక వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఈ మధ్య కాలంలో అంటే కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఓకేనా? ఇంకా అందరం కలిసి భోజనం చేయడం అయిపోయిన తర్వాత ఈరోజు అనుకోకుండా పిండి వంటలు స్టార్ట్ చేశాను. అంటే అనుకోని అతిథులు కూడా వస్తున్నారనమాట. ఇంకా అందుకోసం ఒక స్వీటు, ఒక హాటు పిండి వంటలైతే చేయాలి ఇప్పుడు భోజనం చేసిన తర్వాత. అయితే అసలు ఇప్పటిదాకా బానే ఉంది వాతావరణం. ఇప్పటికిప్పుడే అసలు మబ్బు నల్లగా పట్టుకొచ్చేసి బయటైతే ఫుల్లుగా వర్షం పడుతుంది. ఇంకా మేము భోజనం చేయటం అయిపోయిన తర్వాత బయట కూడా చూయించుతాను ఒకసారి. అసలు అంతలోనే వర్షం, అంతలోనే ఎండ, అంతలోనే ఉడుకుపోవటం. ఇంకసల రకరకాలుగా ఉంటుందిలెండి ఈ మధ్య. మొన్న 2 రోజులు, 3 రోజుల క్రితం బబ్లు వచ్చి ఎళ్ళాడని జెప్పాను గదా! అయితే ఇంకా తను అనుకోకుండా మళ్ళీ రావాల్సొచ్చిందనమాట. ఈరోజైతే వస్తాడు. ఇంకా అనుకోకుండా ఒక ముఖ్యమైన పని పడిందనమాట. ఇంక అందుకోసం మళ్ళీ రావాల్సొచ్చింది. అయితే నన్ను ఒకళ్ళిద్దరు అడిగారనమాట. "ఏంటక్క ఎప్పుడు చూసినా హనీ గురించే చెప్తావు వీడియోస్‌లో. బబ్లు గురించి ఎందుకు చెప్పవు" అని. అయితే ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని ఏం కాదు. కాకపోతే ఏంటంటే బబ్లూకి ఫస్ట్ నుంచి గూడా అంటే చిన్న పిల్లాడి దగ్గర నుంచి గూడా ఫోటోలు దిగటము, వీడియోస్‌లో కనిపించటం. అంటే ఇప్పుడు ఈ మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అని గాదు. మామూలుగా ఫంక్షన్‌ల దగ్గరైనా సరే ఫోటోలు దిగటం గానీ, వీడియోస్‌లో కనిపించటం గానీ, ఏదైనా ఫంక్షన్‌ల దగ్గర అట్లా అస్సలు ఇష్టం ఉండదనమాట. అదెందుకో తెలీదు. అసలు ఇంట్లో గూడా ఏదన్నా చిన్న ఫంక్షన్ జరుగుతుంటే, మనం ఫోన్ పట్టుకొని ఫోటో తీస్తున్నాము అంటే అసలు ఆ దరిదాపుల్లో ఉండడనమాట. ఫోటో తీసేటట్టయితే నేను రాను అని చెప్తాడు ముందుగానే. అంత ఎందుకు నచ్చదో తెలీదు. ఫస్ట్ నుంచి అసలు తన ఫోటోలు గానీ, వీడియోస్ గానీ ఏమీ ఉండవు. తనకసలు ఇష్టం ఉండదనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం మారతన్నాడు. చూడాలి. ఇంక ముందు ముందు ఇంకా మారితే బాగుండు అనుకుంటున్నాను నేను గూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌లు జరుగుతున్నా, ఏదన్నా పూజలు జరుగుతున్నా తనసలు అలాంటప్పుడు గూడా ఫోటో దిగటానికి ఇష్టపడ్డనమాట. వద్దు, వద్దు అంటాడు. ఎందుకో తెలీదు. ఇప్పుడు కొత్తగని గాదు. ఆహ్, అంటే 15 ఏళ్ళు, 16 ఏళ్ళు అట్లా వచ్చిన తర్వాత గాదు. చిన్న పిల్లాడి దగ్గర నుంచి తనకి అట్లా అలవాటు. ఎందుకో తెలీదు. ఇప్పుడిప్పుడే ఒక 4, 5 నెలల నుంచి కొంచెం కొంచెం మారతన్నాడు. చూడాలి. ఇంకా మారితే బాగుండని కోరుకుంటున్నా నేను గూడా. అయినా మన వీడియోస్‌లో 2, 3 వీడియోస్‌లో కనిపిస్తాడు. అంటే మీరు చూడలేదేమో నాకు తెలీదు గానీ, ఎప్పుడో ఒకసారి, 2 సార్లు చూయించినట్టే గుర్తు.
అయితే ఇంకా బయట వర్షం చూసారా ఎలా పడుతుందో. ఇంకా నేను వీడియో తీసేటప్పటికి తగ్గింది. మేము భోజనం చేసేటప్పుడు ఫుల్లుగా పెద్ద వర్షం పడిందనమాట. ఇప్పుడు కొంచెం తగ్గింది. అయితే ఇంకా ఈరోజు గులాబ్ జామ్ చేశాననమాట. ఇంకా ఆల్రెడీ మన ఛానల్‌లో గులాబ్ జామ్ చేసిన వీడియో ఉంది గదా! ఇంకా అది ప్రాసెస్ ఏం చూయించలేదు. ఇంకా గులాబ్ జామ్ చేయటం అయిపోయిన తర్వాత కొన్ని చెక్కలు చేద్దాము అని చెప్పి ఇంకా పిండైతే కలుపుతున్నాను. ఇంకా వరిపిండిలో సాల్టు, జీలకర్ర, కారం అలాగే పెసరపప్పు నానబెట్టాననమాట. మామూలుగా మనకు పచ్చెనగపప్పు అయినా నానబెట్టుకొని ఏసుకోవచ్చు. ఇంకా నేనైతే పెసరపప్పు నానబెట్టాను. ఇంకా అవన్నీ ఏసి కలిపేసి మనం చెక్కలు చేసుకోవటమే. ఇంకా దీంట్లో కొంచెం మనకి కరకరలాడతా టేస్ట్ బావుండాలి అంటే వెన్నపూస ఏసుకుంటే బావుంటది. ప్రస్తుతానికి నా దగ్గరైతే కరగబెట్టిన నెయ్యి ఉందనమాట. ఇంకా అదే వేసి కలిపాను. ఈ చెక్కలు అందరికీ తెలిసిన విషయమేలెండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంక దీనికి కొలతనేమి ఉండదు. మనం సుమారున మనం తినగలిగే కారాన్ని బట్టి, ఉప్పుని బట్టి వేసుకోవటమే. ఇంకా దాన్ని బట్టి సుమారున చూసి కలుపుకోవడమేననమాట. ఇంకా కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం, పెసరపప్పు ఇవన్నీ వేసి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు మనం ఎన్నపోసో, నెయ్యో వేసి కలుపుకుంటే మనకి గట్టిగా లేకుండా కరకరలాడతా టేస్ట్ బావుంటాయనమాట. ఇంకా మనకి ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉంది కాబట్టి కొంచెం కరివేపాకు ఎక్కువే వేశాను నేను. ఎందుకంటే విడిగా కూరల్లో వేస్తే కూడా మా వాళ్ళు తెలివిగల్లోళ్ళులేండి. విడిగా కూరల్లో వేసాననుకోండి ఇంకా తీసి పక్కన పెడతారనమాట. అందుకని నేనేం చేస్తానంటే ఇట్లా చెక్కల్లోనో లేకపోతే దోసెల్లోనో మెత్తటి చెక్కలు అట్లా ఉండేటప్పుడు ఎక్కువగా వాడతాననమాట కరివేపాకు. కరివేపాకు వేయటం వల్ల టేస్ట్ కూడా బావుంటది. ఇంకా అవన్నీ వేసి కలిపిన తర్వాత ఇంకా చెప్పాను కదా! ప్రస్తుతానికైతే నా దగ్గర కరగబెట్టిన నెయ్యే ఉందనమాట. కానీ వెన్నపూస ఏసుకుంటే బావుంటది. ఇంక ప్రస్తుతానికి అంటే ఈరోజు చెయ్యాలి అని నేనైతే అనుకోలేదు ముందు. ఇంకా అనుకోకుండా సడెన్‌గా మొదలుపెట్టాననమాట వంట చేయటం. ఇంకా లేకపోతే ముందే వెన్నపూస తెప్పిచ్చేదాన్ని. ఇంక ప్రస్తుతానికి కరగబెట్టిన నెయ్యి ఉంది గదా! ఇంకా ఇదేస్తున్నాననమాట. ఇదైనా కూడా బానే ఉంటది టేస్టు. కాకపోతే దీనికన్నా అది ఇంకా బావుండిద్దనమాట. ఇంకా ఇవన్నీ ఉండలు లేకుండా ముందు మొత్తం పొడి పిండిని కలిపేసుకొని తర్వాత వాటర్ పోసి కలిపి ఇంకా ఉండలు చేసి చేసుకోవటమేనమాట. ఈరోజు నేను కొన్నేమో చేత్తో చేశాను. కొన్నేమో ప్రెస్‌తో చేశాననమాట. అయితే ఫస్ట్ అసలు మొత్తం చేత్తోనే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను గానీ, ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా చేత్తో చేయాలి అంటే కష్టం కదా! అందుకని ఇంకా కొన్నైతే ప్రెస్‌తో చేసేసాను తొందరగా అయిపోయిద్ది అని. అయితే ఇప్పుడు నేను వంటలు వండటం చాలా తగ్గిపోయింది గానీ, హనీ బబ్లు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతిరోజు వాళ్ళకి బాక్స్‌లో ఒక స్వీటు, ఒక హాటు పంపించేదాన్ననమాట. ఇంట్లోనే చేసేదాన్ని. గవ్వలు, చెక్కలు అట్లా. లేకపోతేనేమో గోరుమిటీలు, చక్కరాలు. ఒక్కొక్కసారేమో మనకి గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలిపి చపాతీలు చేసి, వాటిని క్రాసులుగా కట్ చేసి నూనెలో ఏపి పాకంలో వేసేదాన్ననమాట. అట్లా ఒక స్వీటు, ఒక హాటు అయిపోయినప్పుడల్లా అంటే ఇప్పుడు రేపటితోనో, ఎల్లుండితోనో అయిపోతున్నాయి అనంగా మళ్ళీ ఒక స్వీటు, ఒక హాటు అట్లా చేసేదాన్ననమాట. బయటియి అస్సలు మేమెప్పుడు కొనలేదు. ఒక బిస్కెట్లు ఒక్కటి కొనేవాళ్ళం అంతే. ఇంకా మిగతాయన్నీ నేను ఇంట్లోనే చేసి పెట్టేదాన్ని. బిస్కెట్లు కూడా ఒక్కొక్కసారి మనకి మైదా పిండితో ఆహ్, ఇసుక మీద కాలుస్తారు చూసారా? అవి లేకపోతేనేమో గోధుమ పిండితోనే నూనెలో వేపేదాన్ననమాట కోడిగుడ్డుతో. అంటే కోడిగుడ్డు, గోధుమ పిండి కలిపి చేసేదాన్ని. ఇంకా అవి గూడా ఎప్పుడన్నా చేయకపోతే గనక ఇంక మరీ తినటానికి ఏమి లేవు పిల్లలకి అనుకున్నప్పుడు బయట నుంచి ఒక్క బిస్కెట్ ప్యాకెట్లే తెచ్చేవాళ్ళమనమాట. ఇంక అంతకు మించి అసలు బయటస్తులనేది మేము కొనేవాళ్ళం గాదు. ఎక్కువగా ఇంట్లోనే చేసేదాన్ని. ఎంతవరకి వాళ్ళు ఇంటర్ అయిపోయేదాకా అలాగే చేసేదాన్ననమాట. ఇంకిప్పుడు బయట ఎప్పుడైతే హాస్టల్‌కి చేర్చామో ఇంక అప్పుడు మొదలైందండి అసలు సంగతి. ఇంక ఈ బయటకి చేర్చడం ఆల్సో నూడిల్సు, మంచూరియా వీటికి అలవాటు పడ్డారు. ఇంకిప్పుడు ఇంట్లో ఏదైనా చేస్తా అన్నాననుకోండి, వద్దు, వద్దు, వద్దు తినబుద్ధి కావట్లేదు వద్దు అని ఇదొకటి నేర్చారనమాట. ఇంక బయట ఫుడ్ ఏదైనా తిన్నారు అనంటే అస్సలు గిట్టట్లేదు. అయినా సరే ఫ్రెండ్స్‌తో ఎళ్ళటం, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారని తినటం. మొన్న ఈ మధ్య గూడా బయట ఫుడ్డు ఫ్రైడ్ రైస్ ఏదో తింటే ఆహ్, బ్లడ్ మోషన్స్ అయినాయనమాట బబ్లూకి. నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేసుకున్నాను గదా! ఆహ్, ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంకట్లా అయిందనమాట. బయట ఫుడ్ మనం ఆహ్,
అస్సలు వాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏ నూనెతో వండుతారో, ఎన్ని సార్లు ఆ నూనెని ఉపయోగిస్తారో తెలీదు గదా! ఇంక ఇలాంటివి నేను చెప్పాననుకోండి, మాకు తెలుసులే అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట జనాలు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది బయట ఫుడ్డే తింటున్నారు గాబట్టి, ఇంకా మనం ఏది చెప్పినా గూడా జనాలకి నచ్చదులెండి. కాకపోతే ఇంకా నేనైతే ఇలా చేసేదాన్ని అని చెప్తున్నానంతే. ఇంకా మా పిల్లలకైతే ఇంటర్ చదువు అయిపోయేదాకా గూడా ఇంక అట్లాగే ఇంట్లోనే చేసి పెట్టేదాన్ననమాట. ఇంకా ఎక్కువ శాతం ఇప్పుడు గూడా ఇంట్లోయే తింటాంలెండి. మేము బయటియి తెచ్చుకోవటం చాలా తక్కువ. అయితే ఇప్పుడైతే ఆ బయటియి ఎప్పుడైతే అలవాటు పడ్డారో ఇంట్లోయి నచ్చట్లేదు. ఇంకా నేను గూడా తినట్లేదనమాట చేసినా గూడా. ఇంక అందుకని జెప్పి తగ్గిచ్చేశాను. ఇంకెప్పుడన్నా ఒకసారి ఇలా అప్పుడప్పుడు చేస్తున్నాననమాట. ఇంకా నాకు ఈ చెక్కలుండటం అయిపోయేటప్పటికి ఎంతయింది 7:30, 8 అయ్యిందనమాట. ఇంకా ఆ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం వంట చేయడం ఒక ఎత్తయితే, ఇంక ఇవన్నీ కడిగి తుడుచుకోవడం, సర్దుకోవడం ఇవన్నీ ఒక ఎత్తనమాట. ఇంక ఇల్లంతా గూడా నూనె బడి అంతా బంక బంకగా అయిపోయింది. ఇంక మొత్తం అన్నీ ఊడ్చుకొచ్చేసి, తుడుచుకొచ్చేసాను. ఇంక ఈ అంట్లు గూడా కడిగేసి, ఇంక ఈ గ్యాస్ బండ అది గూడా కడిగేసుకున్నాననమాట. ఇవన్నీ జేయటానికే నాకు చాలా టైం పట్టింది. మామూలుగా అయితే ఎప్పుడూ బయటే పెట్టుకుంటాను పొయ్యి. ఏదన్నా పిండి వంటలు చేశాను అనంటే, ఇంక బయట మనకి ప్లేస్ ఉంది గాబట్టి ఎక్కువగా బయటే పెట్టుకుంటా. ఇంకిప్పుడు మనకి వర్షం పడుతుంది గదా బయట. ఇంక అందుకని జెప్పి ఇంట్లోనే చేశాననమాట. ఇంక ఇంట్లో చేసేటప్పటికి అంతా నూనెగా ఇంకంతా వంటగదంతా ఖరాబయిపోయింది. ఇంక అందులోనూ మాకు వంటగది చాలా చిన్నది. ఇంకా ఇరుగ్గా ఉంటదని గూడా సగం నేను బయటే పెట్టుకుంటాను. ఇంక ఈరోజు తప్పలేదనమాట. ఇంకా వంట చేయటం అయిపోయిన తర్వాత ఇంకా అంట్లన్నీ కడిగి టబ్బుకి బేర్చేశాను. ఇంక ఈ గ్యాస్ పొయ్యి దగ్గర గూడా అంతా నూనె బడి జిడ్డుగా ఉందనమాట. ఇంక ఇదంతా గూడా 2, 3 సార్లు కడిగేసి, తుడిచేసి ఇంక మళ్ళీ వంట స్టార్ట్ చేయాలనమాట. ఇంక నాకు ఇదే పని అయిపోయిందనమాట. ఊడవటం, తుడవటం, కడగటం, మళ్ళీ వంట చేయటం ఇదే పని అయిపోయింది. ఇవాళ ఎందుకనో ఏంది ఇదేనా నా జీవితం అన్న ఫీలింగ్ వస్తుందనమాట. ఎందుకంటే రోజుకొచ్చేసి నిన్న అంతే, ఈరోజు అంతే 2, 3 సార్లు ఊడవటం, 2, 3 సార్లు తుడవటం అయిపోయింది. అందుకే అలా అనిపిస్తుందనమాట. ఈరోజు ఇదంతా వంట చేయటం నాకు 2, 3 గంటలు పట్టితే, ఇవన్నీ శుభ్రం చేసి గ్యాస్ పొయ్యి అంతా కడిగి ఇదంతా శుభ్రం చేయటానికి అరగంట పట్టింది. అంట్లన్నీ కడగటానికి ఒక అరగంట పట్టింది. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వంట చేయాలి కదా! ఇంక అందుకోసం అట్లా అనిపించిందనమాట. ఇంకా కొంచెం మనకు పని ఎక్కువైనప్పుడు కూడా కొంచెం అలాగే చిరాకుగా, విసుగ్గా అనిపించేది కదా! ఇంక అందుకోసం అలా అనిపించిందనమాట. ఇంక మొత్తం శుభ్రం చేసుకున్నాక హమ్మయ్య! ఇప్పుడు బావుంది అనిపించింది. ఇంకా పొయ్యి మీద అయితే రైస్ కడిగి పెట్టేసి ఇంక బట్టలున్నాయనమాట. ఇంకిందాక వర్షం వచ్చేటట్టుగా ఉంది అని చెప్పి ఇంక డాబా మీద ఉన్న బట్టలు తీసుకొచ్చి ఇంకా ఇక్కడ సోఫాలో వేసాను కానీ ఇంకా మడత పెట్టలేదనమాట. ఇప్పుడు పనంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మడత పెట్టుకుంటున్నాను. ఇంకొక పక్క రైస్ ఉడుకుతుంది. ఒక పక్క బట్టలు మడత పెట్టేసుకుంటున్నా. ఈ పనులన్నీ అయ్యేటప్పటికి 9:30 అట్లా అయ్యిందనమాట. ఇంకా భోజనం చేసేసి ఇంకా పప్పికి రోజుకి అన్నం పెట్టేసి పడుకోవటమే. ఈరోజైతే ఇలా గడిచిందండి. రోజు ఈ పనులైతే తప్పదు కదా! నాకని కాదు, ప్రతి ఇల్లాలకి ఉండే పనులే. నేనైతే ఇలా చేసుకున్నాను అని వీడియో పెట్టాననమాట అంతే. ఈరోజైతే ఇలా గడిచింది. ఓకేనండి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. రోజు బట్టలు మడతేయటానికి బద్ధకం అని చెప్తాను కదా! కానీ ఈరోజు ఇంత పనుండి కూడా ప్రత్యేకంగా బట్టలు ఇప్పటికిప్పుడే ఎందుకు మడత పెడుతున్నానో తెలుసా? రేపు ఇంతకన్నా పని ఉందన్నమాట. రేపు అస్సలు కుదరదు అని చెప్పి ఇప్పుడే మడత పెట్టేసుకుంటున్నాను. ఈ బట్టలు మడతేసి సర్దుకుంటే కానీ నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యింది అని అనిపించదనమాట. ఇంట్లో పనులంతా అయిన తర్వాత అప్పుడు నా ఎడిటింగ్ స్టార్ట్ చేస్తానన్నమాట. పొద్దున పూట తీసుకున్న వీడియోలకి సాయంత్రం పూట ఎడిటింగ్ చేసి అక్కడ పెట్టుకుంటాను. అప్పుడే కొంచెం పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది. ఒక టైం అని ఏం లేదులేండి. నాకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఎడిటింగ్ చేసుకుంటా ఉంటా. వాయిస్ ఇవ్వటం అయితే మాత్రం ఎక్కువ శాతం పొద్దున్నేనే ఇస్తాను. అంటే చీకటితో ఒక అరగంట ముందే లేస్తాననమాట వాయిస్ ఇవ్వటానికి. లేకపోతేనేమో నైట్ అన్నా ఇస్తాను. ఎక్కువ శాతం పొద్దున్నేనే ఇస్తానులేండి. ఎడిటింగ్ చేసి అంతా కరెక్ట్గా పెట్టుకొని
ఇంకా వాయిస్ అయితే పొద్దున్నే ఇస్తాననమాట. ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నా వీడియో ఎడిటింగ్ పని కూడా ఉంటది. ఇంకా ప్రతిరోజు ఇలాగే గడిచిద్దని కాదు కానీ ఈరోజైతే ఇలా గడిచిందనమాట. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్